నేటి మంచి మాట దారులు. మనము నడిచే దారులు అనేక రకములైనవి. అవి ఒక దారి ఎత్తు పల్లములు అయితే మరొక దారి ఇరుకైనది కావచ్చు. ఇంకొక దారి రాళ్లతో కూడిన దారి కావచ్చు. వేరొక దారి ముళ్ళ దారి కావచ్చు. ఒక దారి దూరమైనదై కావచ్చు, మరొక దారి దగ్గరైనదై కావచ్చు. మరో దారి ఎంతో విశాలమైనదై నడుచుటకు ఎటువంటి ప్రమాదములు లేకుండా ప్రశాంతంగా వెళ్ళే దారై ఉండవచ్చు. అలాగే మన జీవితాలలో కూడా అనేక విధములైన దారులు ఉన్నాయి. ఒకటి తప్పుడు దారి అయితే మరొకటి సక్రమమైన దారి. ఇంకొకటి నీతి కలిగిన దారి అయితే మరొకటి పాపము కలిగి ఉన్న దారి. ఇలా అనేక దారులు, మనము నడిచే దారులు, మన జీవిత బ్రతుకు దారులు ఉన్నాయి. అయితే మనం ఎంచుకునే విధానమును బట్టే మన బ్రతుకు, మనం పయనించే దారులు మనకు న్యాయమును, అనుకూలమును, మనకు క్షేమము కలిగే విధంగా, మనకు ప్రమాదము కలిగే విధంగా, మనకు గొడవలు తెచ్చే విధంగా, మనల్ని నాశనము చేసే విధంగా ఉంటాయి. మనము పాపము చేస్తూ ఆ పాపములోనే ఉండే విధంగా ఉంటాయి. కానీ మన బ్రతుకు దారి, మనం ప్రయాణమై వెళ్ళే దారి సక్రమమైనదిగా మనం ఎంచుకోగలగాలి. మన దారి ఎప్పుడూ ఆటంకాలు, అడ్డంకులు లేనివై ఉండాలి. ప్రమాదములు, అవమానములు లేనివై ఉండాలి. మనము నడిచే దారైనా, మనము జీవించే జీవన బ్రతుకు దారైనా మంచి దారై ఉండేలా పరిశీలించి ఎంచుకొని మనము ముందుకు సాగిపోవాలి. చూసి చూడనితనం, కన్నులు ఉండి కూడా గ్రుడ్డితనం, గర్వము, అహంకారము, పట్టరానితనము మనలో ఏమాత్రము పనికిరావు. ఈ విషయాల యందు మనము గ్రహింపు కలిగి మంచి దారిలో జీవించటానికి ప్రయత్నం చేద్దాం.